ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో నామినేషన్ వేసేందుకు జీవి సుందర్ భారీ ర్యాలీతో ఏలూరు బయలుదేరారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల స్వతంత్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కోరుకొండ రోడ్లోని ఆయన నివాసం వద్ద అభిమానులు మద్దతుదారులతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం వందలాది మందితో కలిసి కార్లు, బైకులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవి సుందర్ తన తండ్రి హర్షకుమార్ అలాగే కుటుంబ సమేతంగా ఇంటి నుంచి బయలుదేరి గామన్ బ్రిడ్జ్ మీదుగా ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అభిమానులు, మద్దతుదారుల కోలాహలం మధ్య జీవి సుందర్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి వారి పక్షాన పోరాటం సాగిస్తానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తుంగలోకి తొక్కారని విమర్శించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, డిఎస్సి అమలు చేయలేదని, అలాగే ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. హర్ష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 ఇతర హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. విభజన హామీలలో భాగంగా ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్లను సాధించలేకపోయారని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండడం బట్టే కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరిలు నిలదీయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి నుండి వారు బయటకు వచ్చి తమ సమర్థతను నిరూపించుకోవాలని హితవు పలికారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు తన కుమారుడు జీవి సుందర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టానని, పట్టభద్రులందరూ తొలి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు 7వ తారీఖు ఫిబ్రవరి ఏలూరు నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఒకటేంటంటే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకన్నది లేకుండా పోయింది. ఒక పక్కన జగన్ అసెంబ్లీకి రానని, ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రానని చెప్పి ఆయన అంటున్నాడు. శాసన మండలిలో మరి ఉన్నవాళ్ళు కూడా పెద్దగా ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల్ని ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఒక పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పెన్షన్లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీకి, బీసీకి, మైనారిటీకి పెన్షన్లు ఇస్తా అన్నారు. అలాగే ఆడవాళ్ళకి 1500 ఇస్తా అన్నారు. అలాగే సూపర్ 6 పథకాలని చెప్పి నిరుద్యోగులకి 300 భృతి ఇస్తా అన్నారు. ఉచిత బస్సు అన్నారు. తర్వాత 3 సిలిండర్లు సంవత్సరానికి అన్నారు. 9 నెలలు అయింది. 2 సిలిండర్, 1 సిలిండర్ ఇచ్చారు. ఉచిత ఇసుక అంటున్నారు కానీ ఇసుక ఎక్కడ కూడా లభ్యం అవ్వట్లేదు. అంతా కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇలాగ రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ప్రతి ఒక్క హామీని కూడా తుంగలో తొక్కారు. పైగా మరి నిన్న వచ్చిన వార్తల ప్రకారం ఈయనకి ఎన్డీఏ కన్వీనర్ కూడా ఇవ్వలేదని తెలిసింది. మరి దీన్ని బట్టి మనకి లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్ని కంపేర్ చేస్తే మనకి ఇచ్చిన నిధులు సగానికి సగం తగ్గిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నిధులు సగానికి సగం తగ్గిపోయినాయి. మరి ఈయన ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి మనకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా, విశాఖపట్నం ఉక్కు, ఈ రెండింటినీ కూడా కంప్లీట్గా సాధించే వరకు అవసరమైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ రోజున ఏలూరు నామినేషన్ వేయడానికి హర్ష్ కుమార్ గారు బలపరిచిన క్యాండిడేట్గా
నేను ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. నాది ఖచ్చితంగా ప్రజల గొంతుకు అవుతుంది, ప్రజల వాయిస్ అవుతుంది. గవర్నమెంట్ ఏ అయితే ఫేక్ ప్రామిసెస్ చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా ఆ ప్రామిసెస్ ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటుందో ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు అవుతుంది. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకి వాళ్ళు ప్రామిస్ చేసి తప్పిన ఇబ్బందులన్నిటి గురించి కూడా ఆ ప్రామిసెస్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అది జాబ్ క్యాలెండర్ గురించి కానివ్వండి, నిరుద్యోగ సమస్యల గురించి కానివ్వండి, డిఎస్సి గురించి కానివ్వండి, ప్రతి నిరుద్యోగి గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల గురించి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఓ ప్రజా గొంతుగా మీ అందరికీ ఉంటానని చెప్పి అందరినీ నన్ను 1వ నెంబర్ జీవి సుందర్ మీద 1వ నెంబర్ వేసి నన్ను బలపరచవలసిందిగా, నాకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.